శ్రీగురుభ్యో నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత తెలుసుకుందాం యూట్యూబ్ ఛానల్కు మిమ్మల్ని అందరినీ స్వాగతిస్తున్నాను. మరియు ఈ ఛానల్ను ఆదరిస్తున్నందుకు మీకు నా నమస్కారములు తెలియజేసుకుంటూ, ఆ కృష్ణ పరమాత్మ ఆశీస్సులు మీపై ఎల్లవేళ ఉండాలని కోరుకుంటూ, భగవద్గీత క్షేత్రజ్ఞ విభాగ యోగంలో ఈరోజు మనం 4, 5, 6 శ్లోకాలను తెలుసుకుందాం. ఇంతకు ముందు శ్లోకంలో క్షేత్రజ్ఞుడు గురించి వివరిస్తాను అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు. ఈ శ్లోకంలో తాను చెప్పబోయే ఈ జ్ఞానం, దీనికి అత్యున్నత ప్రామాణికం ఉందని 3 ప్రామాణిక గ్రంథాలను సాక్ష్యంగా చూపిస్తున్నారు. 4వ శ్లోకం. ఋషిభిర్బహుధా గీతం ఛందోభిర్విధై పృథక్ బ్రహ్మసూత్రపదైశ్చైవ హేతుమద్భిర్వినిశ్చితైః. ఋషిభిః బహుధా గీతం, ఋషుల చేత అనేక విధాలుగా చెప్పబడింది. వశిష్ఠుడు, యాజ్ఞవల్క్యుడు, పరాశరుడు లాంటి ఎంతోమంది గొప్ప మహర్షులు అడవుల్లో తపస్సు చేసి ఈ సత్యాన్ని స్వయంగా దర్శించారు. వారు తమ శిష్యులకు ఈ ఆత్మజ్ఞానాన్ని అనేక కథల ద్వారా, ఉపదేశాల ద్వారా బోధించారు. నేను ఇప్పుడు కొత్తగా చెబుతున్నది కాదు, ఆ గొప్ప ఋషులు చెప్పిందే నీకు మళ్ళీ గుర్తు చేస్తున్నాను అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. ఛందోభిః వివిధైః పృథక్, వివిధ ఛందస్సులలో అంటే వేదాలలో తెలుపబడింది. ఛందస్సు అంటే ఇక్కడ వేదాలు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం మరియు ఉపనిషత్తులు కూడా పదే పదే ఈ జీవాత్మ పరమాత్మల గురించిన సత్యాన్ని రకరకాల మంత్రాల రూపంలో చెబుతున్నాయి. బ్రహ్మసూత్ర పదైః చ ఏవ, బ్రహ్మసూత్రాల ద్వారా కూడా వేదవ్యాస మహర్షి వేదాంతాన్ని అంతా క్రోడీకరించి రాసిన అత్యున్నత గ్రంథం బ్రహ్మసూత్రాలు. దీనికే వేదాంత సూత్రాలు అని కూడా పేరు. శ్రీకృష్ణుడు బ్రహ్మసూత్రాలను ప్రామాణికంగా స్వీకరిస్తున్నారు. హేతుమద్భిః వినిశ్చితైః, సహేతుకములైనవి, నిశ్చయాత్మకమైనవి. వేదాంతం అంటే గుడ్డి నమ్మకం కాదు. అందులో చెప్పిన ప్రతి విషయానికి ఒక కారణం అంటే కాజ్, ఒక తర్కం అంటే లాజిక్ ఉంటుంది. దాన్నే హేతుమద్భి అంటారు. వినిశ్చితైః అంటే ఎలాంటి అనుమానాలకు, వాదనలకు తావు లేకుండా పక్కాగా నిర్ధారించబడిన సత్యము. పరమాత్మ అంటున్నారు, నేను చెప్పబోయేది వేదాలు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, వీటిలో సారాంశమంతా కలిపి నీకు అరటిపండు వలిచి చేతిలో పెట్టినట్లుగా సులభంగా చెప్తున్నాను అని. ఋషిభిర్ బహుధా గీతం ఛందోభిర్విధై పృథక్ బ్రహ్మసూత్రపదైశ్చైవ హేతుమద్భిర్వినిశ్చితైః. ఓ అర్జున, ఈ క్షేత్రజ్ఞుడు గురించిన తత్వం ఎందరో గొప్ప ఋషుల చేత అనేక విధాలుగా కీర్తించబడింది. వివిధ వేదమంత్రాలలో వేరువేరుగా చెప్పబడింది. అలాగే అత్యంత తార్కికమైన మరియు ఎలాంటి సందేహాలకు తావు లేని బ్రహ్మసూత్రాల ద్వారా కూడా ఈ జ్ఞానమే చెప్పబడింది అంటున్నాను. 5, 6 శ్లోకాలు రెండు కలిపి చెప్పుకోవాలి. 5వ శ్లోకం. మహాభూతాన్యహంకారః బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాణి దశైకంచ
పంచచేంద్రియ గోచరాః. ఈ శ్లోకంలో క్షేత్రం అంటే ఏమిటో చెబుతున్నారు. ప్రకృతిలోని 24 మూలకాలతో ఈ శరీరం తయారైంది అంటున్నారు. మహాభూతాని అహంకారః బుద్ధి అవ్యక్తం ఏవచ. పంచమహాభూతములు అంటే భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. ఇవి భౌతికమైనవి, ఫిజికల్ ఎలిమెంట్స్. అంతఃకరణాలు 3. అహంకారం, నేను అనే గుర్తింపు, ఫాల్స్ ఈగో. బుద్ధి, నిర్ణయాలు తీసుకునే తెలివితేటలు అంటే ఇంటెలిజెన్స్. అవ్యక్తం, ఇవన్నీ పుట్టడానికి కారణమైన కంటికి కనిపించని మూల ప్రకృతి, అన్మానిఫెస్టెడ్ స్టేట్. ఇంద్రియాని దశం ఏకం చ. ఇంద్రియాలు 10 + 1. ఇంద్రియాలు 10, ఏకం, ఒక మనస్సు. 10 ఇంద్రియాలు అంటే 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు. 5 జ్ఞానేంద్రియాలు ఏంటవి? కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మము. ఇవి జ్ఞానాన్ని గ్రహించేవి. 5 కర్మేంద్రియాలు: నోరు, చేతులు, కాళ్ళు, విసర్జనవయవాలు 2. ఒక మనస్సు, ఏకం. పంచచ ఇంద్రియ గోచరాః. 5 ఇంద్రియ విషయాలు, తన్మాత్రలు. ఇంద్రియాలు ఆకర్షించబడే 5 విషయాలు ఏంటవి? ఇంద్రియాల చేత ఆకర్షించబడే 5 విషయాలు: శబ్దం, స్పర్శ, రూపం, రసం అంటే రుచి, గంధం అంటే వాసన. మొత్తం 24 తత్వాలు. మహాభూతాన్యహంకారః బుద్ధిరవ్యక్తమేవ చ. ఇంద్రియాని దశైకంచ పంచచేంద్రియ గోచరాః. 6వ శ్లోకం. ఇచ్ఛాద్వేష సుఖం దుఃఖం సంఘాతశ్చేతనా ధృతిః ఏతత్ క్షేత్రం సమాసేన సవికారముదాహృతం. పైన చెప్పిన 24 మూలకాలతో తయారైన ఈ శరీరంలో పరిస్థితులను బట్టి 7 రకాల భావోద్వేగాలు కలుగుతుంటాయి. వాటిని ఈ శ్లోకంలో చెప్పాడు. ఇచ్ఛా, ద్వేష, సుఖం, దుఃఖం, సంఘాతః, చేతన, ధృతి. ఇచ్ఛ అంటే కోరిక, అనుకూలమైన దానిపై కలిగే ఆశ. ద్వేషం, ప్రతికూలమైన దానిపై కలిగే కోపము లేకపోతే అయిష్టము. సుఖం అంటే ఆనందం లేదా ఆహ్లాదం. దుఃఖం అంటే బాధ లేదా వేదన. సంఘాత అంటే కలయిక. శరీరంలోని ఎముకలు, కండరాలు, అవయవాలు ఇవన్నీ ఒకే యంత్రంలాగా కలిసికట్టుగా పనిచేయడం సంఘాత. చేతన అంటే చైతన్యం, అంటే ప్రాణశక్తి. శరీరమంతటా వ్యాపించి ఉండే ప్రాణశక్తి. ఇది ఆత్మ కాదు. నాకు ఆకలి వేస్తోంది, నాకు కాలు నొప్పి పుడుతోంది అని తెలియజేసే ప్రాణశక్తి. ధృతి అంటే పట్టుదల, ధైర్యం, విల్ పవర్. కష్టాల్లో ఉన్నప్పుడు శరీరాన్ని, మనస్సును కూలబడిపోకుండా నిలబెట్టేటటువంటి శక్తి, అదే విల్ పవర్. ఏతత్ క్షేత్రం సమాసేన సవికారం ఉదాహృతం. ఇట్టి వికారములతో కూడిన దీన్నే క్షేత్ర స్వరూపము అని సంగ్రహముగా చెప్పబడుతున్నది. ఈ క్షేత్రం శరీరం 24 తత్వాలతో, వాటి వల్ల కలిగే 7 వికారాలతో కూడి ఉంటుంది. ఇక్కడ ఒక నిజం ఏమిటంటే, మనం
నేను అనుకుంటున్నటువంటి ఈ భౌతిక దేహము మన మనస్సులోని ఆలోచనలు, మన కోరికలు, మనం అనుభవించే సుఖదుఖాలు ఇవన్నీ కేవలం క్షేత్రానికి సంబంధించినవే తప్ప లోపల ఉన్న ఆత్మకు ఏమాత్రం సంబంధించింది కాదు. ఆత్మ వీటన్నిటికీ అతీతంగా ఉంటుంది. 6వ శ్లోకం. ఇచ్ఛాద్వేష సుఖం దుఃఖం సంఘాతశ్చేతనాధృతి ఏతత్ క్షేత్రం సమాసేన సవికారముదాహృతం. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి. ఈ వీడియోని చూసినందుకు మీకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం భగవద్గీత తెలుసుకుందాం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.